సో అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ముందున్న వ్యక్తి రాయచోటి కుర్రాడు, రాయలసీమ హీరో అయినటువంటి భరత్ గారు ఉన్నారు. సో హాయ్ సార్. హాయ్ బ్రో. మీ మూవీ ఎప్పుడు సార్ రిలీజ్? జనవరి 30వ తారీఖు. ఈ మూవీ నేమ్ సార్? జగన్నాథ్. జగన్నాథ్. అంటే ఏ జోనర్ లో తీశారు సార్? పక్కా మాస్ లవ్ స్టోరీ అండి. ఓకే, అది చూసాం మేము టీజర్ లో కూడా. సింహం ఒకటి ఉన్న ఇద్దరున్న లెక్క చూడదు, డైరెక్ట్ మీద దూకేయడం అండి. అవునవును. అంటే మన రాయలసీమ నుంచి, మన రాయచోటి నుంచి చాలా తక్కువ మంది యాక్టర్స్ ఉండడం. సో ఆ ఫీల్డ్ కి వెళ్ళాలి, మీరే డైరెక్షన్, మీరే హీరో, మీరే ప్రొడ్యూసర్ అని ఉన్నాను. ఈ స్ట్రగుల్ ఎలా ఉంది? యాక్చువల్లీ ఇది స్ట్రగుల్ అంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు సినిమా ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. సో దాని మీద ఇష్టంతో నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత నేను కొంతమంది దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం కావచ్చు, డిఓపి దగ్గర కావచ్చు, ఇట్లా మొత్తం ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర వర్క్ నేర్చుకొని తర్వాత మనమే ఒక సినిమా చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకొని సో అది చేయడం జరిగింది. సో సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఆల్రెడీ మీరు అందరూ టీజర్ చూసారు, సాంగ్స్ చూసారు, అన్ని యూట్యూబ్లో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మనకు మంచి సపోర్ట్ చేస్తున్నారు. మనం పెడుతున్న ప్రతి ఒక్క వీడియో కావచ్చు, సంథింగ్ ప్రతి ఒక్కటి మూవీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి సో ఫైనల్గా ఇప్పుడైతే జగన్నాథ్ అని ఒక సినిమా చేయడం జరిగింది, రిలీజ్కు సిద్ధంగా ఉంది. అంటే ఈ జర్నీలో నేను చాలా మంది చూశాను. అంటే అయితే డైరెక్షన్ లేదా హీరో ఇద్దరు ఒకటే చేయొచ్చు, బట్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో ఇన్ని రోల్స్ చేయడానికి ఫస్ట్ మూవీనే చాలా బిగ్ స్టెప్ తీసుకోవడానికి ఏంటి కారణం? అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో మనకి ఎవరు అవకాశాలు ఇవ్వరు. సో ప్రతి ఒక్కటి మనమే చేసుకోవాలి. అది డైరెక్షన్ కావచ్చు, యాక్టర్గా కావచ్చు, ప్రొడ్యూసర్గా కావచ్చు. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు, ఏ సపోర్ట్ లేదు. కాబట్టి సో మనము ప్రూవ్ చేసుకోవడం కోసం ఇవన్నీ మనం చేయడం జరిగింది. ఫర్దర్గా నెక్స్ట్ చేసే సినిమాలో బయట నుంచి మనకు అవకాశాలు వస్తే మనం హ్యాపీగా ఓన్లీ యాక్టర్గా మాత్రం మూవ్ అవుతాం. సో డైరెక్షన్, ప్రొడ్యూసర్ ఇవన్నీ అయితే ఏం లేదు. ఇది మనం చేయాల్సి వచ్చింది కాబట్టి చేసాం అంతే. సో ఇది ఎన్ని ఇయర్స్ పట్టింది సార్ సినిమాకి? నేను ఈ సినిమా స్టార్ట్ చేసి 4-5 ఇయర్స్ పట్టిందండి. 4-5 ఇయర్స్ అయింది. ఎందుకంటే మనకు బడ్జెట్ ఇష్యూ ఒకటి, సో మధ్యలో కోవిడ్ ప్రాబ్లం ఒకటి. సో దీనికంటే ముందు నోట్ల రద్దు అని చెప్పేసి అది ఒకటి వచ్చింది. దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ మేము ఒక 3-4 మెంబర్స్ పార్ట్నర్స్గా ఇన్వాల్వ్ అయ్యాము. అయిన తర్వాత ఫస్ట్ నేను అమౌంట్ పెట్టాను, తర్వాత వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు అన్నమాట. సో వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం వల్ల మళ్ళీ ఇంకా ఫర్దర్గా ఇంకా నేను కొంతమంది సపోర్ట్ తీసుకొని చేయడానికి నాకు ఇంత టైం పట్టింది. సో అందుకోసమే 4-5 ఇయర్స్ పట్టింది అంతే. మీ కష్టాన్ని తగ్గ ఫలితం దక్కాలి. మీరు రాయచోటి కుర్రోళ్ళు కూడా చాలా మందికి అవకాశం ఇచ్చారు అని చెప్పి విన్నాను. మెయిన్ ఏంటంటే రాయచోటి పక్కన కాకులారం అని ఒక చిన్న విలేజ్ అన్నమాట. ఆ విలేజ్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలో యాక్టింగ్ కోసము ఎన్నో ఆఫీసులు చుట్టూ తిరిగి మనకి ఎలాగో ఎవరు అవకాశం ఇవ్వాలి. సో నేనే ఓన్గా సినిమా చేస్తున్నాను కాబట్టి సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈవెన్ మన రాయచోటిలో కావచ్చు, గాలివీడు కావచ్చు, లక్కిరెడ్డిపల్లె కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, నంద్యాల కావచ్చు. సో మన సినిమా నేను ఓన్గా చేస్తున్నా. అలాంటప్పుడు నా మనుషులు ఉండాలి, నా ప్రాంతం వాళ్ళు ఉండాలి, నా ఊరు వాళ్ళు ఉండాలి, మన రాయచోటి వాళ్ళు ఉండాలి, మన ఏరియా వాళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో సో నేను పిలిచి మరీ మన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాను. దాదాపు నాకు తెలిసి 150 మెంబర్స్ దాకా మన సినిమాలో కొత్త వాళ్ళు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉన్నారు. మన రాయచోటి వాళ్ళు, కడప, నంద్యాల, కర్నూలు, సో ఇట్లా లక్కిరెడ్డిపల్లి, గాలివీడు నుంచి కూడా ఉన్నారనమాట. సో అందుకు నేను మన వాళ్ళకు అవకాశం ఇచ్చాను. సూపర్ బ్రో. 150 మెంబర్స్కి వాళ్ళు కృష్ణనగర్ కష్టాలు, హైదరాబాద్ కష్టాలు, తిని తినక అలాంటి కష్టాల నుంచి తప్పించావు. నిజంగానే ఆ కష్టాలు ఏంటో మనకు తెలుసు కాబట్టి, ఒక కష్టం పడ్డాడు కాబట్టి ఇంకొక 150 మంది కష్టపడొద్దు అని తన ఫస్ట్ సినిమాకే 150 మెంబర్స్కి ఇస్తే, అలాంటిది తన సినిమా హిట్ అయ్యి ఇంకా రాబోయే సినిమాలో ఎంతమందికి అవకాశం ఇస్తాడు? మన రాయచోటి కుర్రవాళ్ళు కానీ, రాయలసీమ కుర్రవాళ్ళు కానీ, హోల్ మన తెలుగు 2 రాష్ట్రాల్లోనే కష్టం విలువ తెలిసిన వాళ్ళే ఇలాంటి పని చేయగలరు. సో పిలిచి మరీ అవకాశం ఇచ్చాడంటే మన ఇంట్లో మంచి సినిమా రిలీజ్ అవుతుందంటే మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. 150 కుటుంబాలు ఫస్ట్ సినిమాతో, సెకండ్ సినిమాకి ఇంకొక 150, థర్డ్ సినిమాకి ఇంకొక 150, అలా ఒక 1000 మంది వరకు బ్రో అవకాశం ఇచ్చే స్థాయికి వెళ్ళాలి. అందులో నేను కూడా ఒకటి ఉండాలి. ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా. మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్, మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరి బ్లెస్సింగ్స్ మన జగన్నాథ్ సినిమాకు ఉండాలి, ఉంటాయి. ఆల్రెడీ నాకు అందరూ సపోర్ట్ చేస్తున్నారు. సో నేను ప్రతి ఒక్కరికి కూడా రుణపడి ఉంటాను. సో నా ధైర్యం, నా సపోర్ట్, నాకు మొత్తం అంతా ఏంటంటే మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలు మాత్రమే. ఎలా ఉంది బ్రో పాజిటివ్ రెస్పాన్స్ అందరిలో? ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. నేను యాక్చువల్లీ మన టీజర్ లాంచ్ వచ్చేసి మంచి మనోజ్ అన్న చేశారు. సో హైదరాబాద్ నుంచి ఆయన రాయచోటికి వచ్చి మనకు చాలా బాగా సపోర్ట్ చేశారు. టీజర్ ఎప్పుడైతే మనం టీజర్ లాంచ్ చేసామో అప్పటి నుంచి కూడా మన సినిమా మీద మంచి వైబ్ ఉంది. ఈవెన్ 3 సాంగ్స్ రిలీజ్ చేసాము. ఎన్ఈఏలో ఒకటి. సో సాంగ్స్ కూడా ఏంటంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి పాజిటివ్ వైబ్ ఉంది బ్రో సినిమా మీద అయితే. చూసాను బ్రో, పెద్ద కాస్టింగ్ ఉంది. బాహుబలి ప్రభాకర్ గారు ఉన్నారు, అజయ్ గారు ఉన్నారు. సో ఈ 4-5 ఇయర్స్ లో ఒక్క సినిమా మీద, అది ఫస్ట్ సినిమా కంటే చాలా గ్రేట్ అని చెప్పాలి. ఈ 4-5 ఇయర్స్ లో ఎప్పుడైనా అనవసరంగా మనం స్టార్ట్ చేసామే, ఏదైనా జాబ్ చేసుకుంటే బాగుండే అని ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? 100% అండి, పక్కా వస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గురించి నీకు ఆల్రెడీ కొంచెం టచ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను.
సినిమా చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ మనం స్టార్టింగ్ డే 1లో ఎవరైతే మనతో స్టార్ట్ అవుతారో సపోర్ట్ చేస్తారు. సపోర్ట్ చేస్తారో ఎవరైతే స్టార్ట్ అవుతారో మనతో Hmm. వాళ్ళు ది ఎండ్ వరకు ఉంటే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు. అవును. స్టార్టింగ్ అందరం మనం కలిసి సినిమా చేయాలి అని ఫస్ట్ అనుకుంటాం. అనుకున్నప్పుడు ఏంటంటే అందరూ బాగా సపోర్ట్ గా నిలబడతారు. అవును. మధ్యలో ఏంటంటే ఒక్కొరు డ్రాప్ అయిపోతూ వస్తుంటారు. Hmm. ఆ బర్డన్ అంతా ఏంటంటే ఇప్పుడు వన్స్ మనం ఒక సినిమా స్టార్ట్ చేసి దాన్ని సినిమా చేయకుండా ఆగిపోయినాం అనుకోండి, దానికి నెగిటివ్ గా మాట్లాడడానికి చాలా మంది అవును, ఉంటారు. చాలా మంది. ఈవెన్ ఫర్దర్ గా మన ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో ఏంటంటే ఈ మన సినిమా ఇన్ని ఇప్పుడు 4-5 ఇయర్స్ పట్టింది కదా, ఈ గ్యాప్ లో ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో టెన్షన్స్, అప్పులు, ప్రాబ్లమ్స్, కావాలని మనల్ని ఇరికించడం, సంథింగ్ ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం, బాధలు చూసాం ఈ 4-5 ఇయర్స్ లో. ఇది ఒక జీవితానికి సరిపోయేంత ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది ఫస్ట్ సినిమాకి. ఫస్ట్ సినిమా. బేసిక్ గా సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఒక 2-3-4 ఫిల్మ్స్ చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మీకు ఫస్ట్ సినిమాతో రావడం మీ అదృష్టం అని చెప్పాలి. అవునవును, నేను కూడా అలాగే ఫీల్ అవుతాను. నెక్స్ట్ ఫర్దర్ గా చేసే సినిమాలకు కానీ అవును. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది సార్ ఈ 4-5 ఇయర్స్? 100% అండి. నాకు ఉన్నది నాకు ఫ్యామిలీ సపోర్టే మెయిన్. మా అమ్మ, మా అన్న, నా ముగ్గురు అక్కలు, Okay. వీళ్ళే నా సపోర్ట్ అనమాట. ఈవెన్ నేను డే 1 నుంచి నేను మెయిన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి 10 ఇయర్స్ అయింది. 10 సంవత్సరాల నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో పోరాడుతూనే ఉన్నా, చేస్తూనే ఉన్నా. కాకపోతే ఏంటంటే చాలా ఆఫీసులు తిరిగాం, సంథింగ్ ఈ టైప్ అంతా జరుగుతూ వచ్చింది. ఫ్యామిలీనే నా సపోర్ట్. సినిమాలో చూస్తే మనం బాగా యాక్షన్ ఉంది, రొమాంటిక్ గానీ ఆ టైప్ ఏమైనా ఉంటుందా? సినిమాలో లవ్ ఉంది, Okay. రొమాన్స్ ఉంది, Okay. యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, Okay. ఆల్ ఎలిమెంట్స్ ఉంది. పక్క కమర్షియల్ సినిమా, ప్రజెంట్ ట్రెండ్ కి ఎటువంటి సినిమా కావాలనో సేమ్ అలాగుంటుంది. నేను అనుకుంటున్నాను అంటే మీరు సినిమా ఇండస్ట్రీ ఒక 10 ఇయర్స్ అయింది, వచ్చిన 6 ఇయర్స్ తర్వాత అంటే సినిమా స్టార్ట్ చేశారు. ప్రతి క్రాఫ్ట్ లో మీరు అవును. ఇన్వాల్వ్ అయి ఉన్నారు. లైటింగ్ కానీ, అటు డైరెక్షన్ కానీ, అన్ని కష్టాలు పడి ఉన్నారు. అందరిది గ్రౌండ్ లెవెల్ నుంచి తెలిసి ఒక ఆడియన్ గా ప్లేస్ లో ఉండి మీరు సినిమా తీసుంటారు అనుకుంటున్నా. అవును. ఆడియన్ పక్క నచ్చుద్ది. 100% అండి. సో వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే మన సినిమా గురించి? నేను చెప్పేది ఒకటే అండి, ఎందుకంటే సినిమా ప్రతి ఒక్కరు చాలా కష్టపడి తీస్తారు. సో అదే విధంగా మేము కూడా కష్టపడి చేసాము. డబ్బులు ఉండే వాళ్ళకు కష్టం ఒకలాగా ఉంటుంది, డబ్బులు లేకపోయినా మనం చేయాలి, ఏదో సాధించాలన్న వాళ్ళకు ఆ కష్టం ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో నేను డబ్బు లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చేశాను కాబట్టి జగన్నాథ్ అనే సినిమా దాదాపు 4-5 ఇయర్స్ పట్టింది. సో ఈ జనవరి 30వ తారీఖు మీ ముందుకు వస్తుంది థియేటర్స్కి. మీ అందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నా జగన్నాథ్ సినిమాని సపోర్ట్ చేయాలి. అదేవిధంగా ఫర్దర్గా నేను చేయబోతున్నటువంటి ప్రాజెక్టులకు కూడా మీ అందరి సపోర్టు, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. ఎందుకంటే డబ్బులు ఉండే వాళ్ళు 6 మంత్స్కి ఒక సినిమా, 1 ఇయర్కి ఒక సినిమా చేస్తూ ఉంటారు. నేను ఒకే సినిమా 4-5 సంవత్సరాలు ఎంతో కష్టపడి సినిమా మీద ఇష్టంతో, సినిమా మీద ఫ్యాషన్తో కష్టపడి చేశాను కాబట్టి మీ అందరి బ్లెస్సింగ్స్, మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే నాకున్నదంతా ఒకే సపోర్ట్, అది మీ ఆడియన్స్, మీ ప్రేక్షకులు మాత్రమే. సినిమాను లేపాలన్నా, సినిమాను కింద నొక్కాలన్నా కూడా ఏంటంటే అదంతా మీ ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుంది. సో మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి. ఎందుకంటే ఏ సపోర్ట్ లేదు, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా చాలా కష్టపడి ఈ సినిమా చేశాను. జనవరి 30వ తారీఖు ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి నా జగన్నాథ్ సినిమాను విజయవంతం చేయాలని మీ అందరికీ రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ గా మన రాయచోటి కుర్రాడు, మన రాయలసీమ నుంచి హీరో అవుతున్నారు భరత్ గారు. సో బేసిక్ గా నా పేరు కూడా భరతే. ఓకే. సో సినిమా అందరూ చూడండి. జాన్ 30 సినిమా రిలీజ్ అవబోతుంది. మళ్ళీ మనం సక్సెస్ మీట్ లో సక్సెస్ మీట్ లో కలుద్దాం. ఒక ప్రయత్నం అయితే చేశాడు, అది ఇటైనా అటైనా కానీ అదేం లేదు, హిట్టే సినిమా పక్కా. మన 30 డ్యామ్ షూర్ చెప్పాను కదా, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాం. అది నాకు ఫుల్ నమ్మకం ఉంది. సో నాకు ప్రేక్షకుల మీద ఎక్కువ హోప్ ఉంది అనమాట. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు ఏంటంటే తెలుగు సినిమా అని కాకుండా వాళ్ళు ఏంటంటే ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోనైనా కానీ కంటెంట్ బాగుంది, సినిమా బాగుంది అంటే 100% వాళ్ళని ఎక్కడో తీసుకెళ్లి పెడతారు. సో నా ధైర్యం, నా మొత్తం అంతా నా తెలుగు ప్రేక్షకులు. సో అది కంటెంట్ ఉన్న సినిమాలు ఏవి ఇప్పటి వరకు ఫెయిల్ అయినట్టు చరిత్రలో లేదు. సో మన జగన్నాథ్ సినిమా కూడా కంటెంట్ ఉంది, అది ఫెయిల్ అవ్వదు. 5 సంవత్సరాలు ఒక సినిమా మీద ఒక వ్యక్తి కష్టపడ్డాడు అంటే డైరెక్షన్, ప్రొడ్యూసర్, హీరో ఎంత కష్టం ఉంటుందో మనం చూడాలి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రొడ్యూసర్స్ మధ్యలో వదిలేసి వెళ్ళినా, బ్రో చెప్పాడు ఇందాక స్టార్టింగ్ లో మనం సినిమా చేసినప్పుడు ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళు మనతో ఉంటే మనం హ్యాపీగా సినిమా చేసేయచ్చు. అంటే మీకు ప్రొడ్యూసర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒక కుటుంబంలో ఒక తండ్రి ఉంటే ఎంత భరోసాగా ఉంటుందో, ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ మనతో ఉంటే ఆ హీరోకి కానీ ఆ డైరెక్టర్ కానీ తడిపట్టేసుకుని హ్యాపీగా వాళ్ళకి వచ్చిన ఆలోచనలు హ్యాపీగా సెట్లకి తీసుకెళ్లి హ్యాపీగా చేసేస్తారు. బట్ అది ప్రొడ్యూసర్ లేకుంటే నెక్స్ట్ లొకేషన్ ఏంటి వీళ్ళే ప్లాన్ చేసుకొని చాలా కష్టాలు. ఒక తల్లి గర్భంలో పిల్లవాడిని 9 నెలలు మోసి ఆ లాస్ట్ పుట్టినప్పుడు ఎలా పడుతుందో సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం అనేది లాస్ట్ పీరియడ్ అనమాట. ఆ బాధ అందరికి తెలుసు, నేను కూడా ఇండస్ట్రీలో నాకు తెలుసు కాబట్టి మా బ్రో సినిమా ప్రతి ఒక్కరు చూడండి. జాన్ 30 జగన్నాథ్ సినిమా రిలీజ్ అవబోతుంది. మీ నుంచి వచ్చే చిన్న సపోర్ట్ రేపు మన బ్రోని ఎక్కడో చూడగలుగుతాం.
సపోర్ట్ లేకుండా వచ్చిన మెగాస్టార్ గారు, రవితేజ గారు, విజయ్ దేవరకొండ గారు, నాని గారు, అలా మన రాయలసీమ నుంచి ఒక భరత్ గారు, అలాగే మన కిరణ్ అబ్బోరం గారు కూడా వచ్చారు. సో వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని మనోడు వచ్చాడు. పక్కా హిట్ అవ్వాలి. మనం జాన్ 30 కలుద్దాం.